హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా ఇంట్లోనే టిఫిన్ పెసర పునుకులు వేసానండి. తెల్లారగట్టలు నానబెట్టుకున్నా. మార్నింగ్ లేచిన తర్వాత పెసరపప్పు ఒక 2 గంటలో నానిపోతుంది కదా, ఎక్కువసేపు నానకూడదు పెసరపప్పు. అవి మెత్తగా గట్టిగా రుబ్బేసేసి కొన్నేమో పులుసు పెడదాం పునుకులు వేసేసాను, కొన్ని పునుకులు వేసేసాను. కొన్నేమో ఆనియన్స్, మిర్చి అన్నీ, అల్లం అన్నీ వేసుకొని పునుకులు వేసాను. అవి ఎంత బాగున్నాయోనండి. కొంచెం సోడా వేసాను, ఎక్కువ వేస్తే నూనె పీల్చేసుకుంటుందని కొంచెం ఒక చిటికెడు వేసానంటే వేసాను అంతే. అది తర్వాత ఇంట్లో కర్రీకి తీసేసి కొన్ని ఉత్తి పునుకులు, జీలకర్ర సాల్ట్ వేసి కొన్ని ఉత్తిగా వేసి పునుకులు తీసేసిన తర్వాత అప్పుడు ఆనియన్స్, మిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ వేసి దాంట్లోకి పుట్నాల చట్నీ చేశానండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. తర్వాత ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చి పెసర పునుకులు, ఆనియన్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర వేసి వేసుకుంటే ఉట్టిగా తినొచ్చు. అసలు చట్నీ కూడా సంబంధం లేదు, ఉట్టిగా తింటే చాలా టేస్ట్ ఉన్నాయి. ఎప్పుడు నేను పెసరలో నానబెట్టి పెసర పప్పుతోని అలాగో కూడా వేస్తాను. ఈసారి ఇలా వేద్దామనేసి ఇలా వేసాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, వేరే లెవెల్ టేస్ట్ అయితే. తర్వాత కర్రీ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. అందాక ఒక వీడియో పెడదామని పెడుతున్నానండి. పిండి ఎప్పుడు కూడా మనం వాటర్ లేకుండా రుబ్బుకోవాలి, గట్టిగా మెత్తగాను. గ్రైండర్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది, రోట్లో రుబ్బున. కానీ నేను మిక్సీలో వేసానండి, అయినా కూడా గుల్లగానే వచ్చినాయి. తింటుంటే లోపల చాలా గుల్లగా ఉన్నాయి. ఎప్పుడు మనము ఆనియన్స్, మిర్చి వేసుకున్నది ఏదైనా సరే గుల్లదానం వస్తుందండి. నేను కర్రీలోకి ఉత్తి పునుకులు వేసాను. అవి పులుసులో ఉడికితే అవి కూడా మన ఎగ్స్ అంతంత అవుతాయి, బాగుంటాయి కర్రీస్. మనం బయట కొనుక్కు తెచ్చుకున్నవి బాగా ఆయిల్ పీల్చుకున్నట్టు ఉంటాయండి, మెత్తగా దూదులాగా. హోటల్లో పెసర పునుకులు అమ్ముతారు కదా, అవి వేరుంటాయి, మన ఇంట్లో వేసుకునే వేరుంటాయి. ఇవి కర్రీకని తీసానండి. ఫస్ట్ కొన్ని వేసేసాను, ఒక వాయి వేసిన తర్వాత ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, జీలకర్ర వేసేసాను. అసలు చట్నీతో సంబంధం లేకుండా తినొచ్చండి, అంత టేస్ట్ ఉన్నాయి. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. ఇది ఇక ఎండాకాలం కాబట్టి ఇడ్లీ ఇలాంటి అసలు ఆయిల్ పీల్చలేదండి. ఎంత ఆయిల్ పోసినా అంత ఆయిల్ అలాగే ఉంది, కానీ గుల్లగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగనే వేసుకోండి. అలా వేసిన తర్వాత పుట్టుగా వేసిన తర్వాత కర్రీ వండి చూపిస్తాను నేను. పులుసు చాలా టేస్ట్ ఉంది. వంకాయ వేసి పెట్టానండి, తెల్ల వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయ వేసి పెట్టాను పులుసు. అది ప్రత్యేకంగా ఒక వీడియో పెడదామనేసి నేను ఇది పెడుతున్నా ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్నారు కానీ మాకు ఒక లైక్ కూడా కొట్టట్లేదండి. మా వీడియోస్ నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇది వేసిన తర్వాత నేను మళ్ళీ అల్లం, జీలకర్ర, మిర్చి, ఆనియన్స్ వేసాను. అవి తింటుంటే ఒకటి తింటుంటే ఇంకోటి తినాలనిపించిన అంత టేస్ట్ ఉన్నాయండి. ఉట్టి పునుకులేమో మనకు కర్రీ కొండాను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వేసినవి మన తినడానికి టిఫిన్ కింద. అవి ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయండి. పెసరపప్పుతో చేసిన ఏదైనా కమ్మదనం ఉంటుంది కదా, బొబ్బరి పప్పు అయినా పెసరపప్పు అయినా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి పెసర పునుకులు. ఉట్టి పునుకులు కర్రీకి ఎప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోక్కర్లేదండి, కూరలో ఉడుకుతాయి కాబట్టి దానికి ఉత్తి పునుకులు వేసుకోవాలి. మనం తినడానికైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఇంతేనండి. తర్వాత కర్రీ చేసిన తర్వాత కర్రీ వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీరు కూడా ఇలానే చేసుకోండి. చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మా వీడియోలు, అస్సలు చూసేసి వదిలేస్తున్నారు అంతే. ఒక లైక్ అన్న కొట్టచ్చు కదండి చూసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో అసలు వేరే టేస్టీ పెసరపప్పు పునుకులు. పెసరపప్పు నానబెట్టి చట్నీ అయితే నేను పుట్నాల చట్నీ చేశాను. చట్నీతో సంబంధం లేదండి, అసలు అంత టేస్ట్ ఉన్నాయి. పిల్లలు తింటారని చేశాను కానీ వాళ్ళు కూడా సాస్లో నంజు తిన్నారు పిల్లలు. చట్నీ అంతా ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంకా రేపు మా ఇడ్లీ వేస్తే ఉంటుంది అనేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను.
చట్నీలో సంబంధం లేకుండా అంత టేస్ట్ ఉన్నాయండి పునుకులు అయితే. పెసర పునుకులు ఎప్పుడు పెసర పునుకులు చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకనో బొబ్బరి వాడలో వేరుంటాయి, దాని టేస్ట్ వేరుంటుంది. పెసరపప్పు వాడలో దీని టేస్ట్ వేరుంటుందండి. బాగుంటే వేరే లెవెల్ టేస్ట్ అయితే. ఈరోజు వచ్చేసి వీడియో మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి పెసర పునుకులు, తర్వాత చట్నీ వచ్చి పుట్నాల చట్నీ, తర్వాత సాస్ తింటారు కదా పిల్లలని, సాస్ కూడా వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అంతేనండి. ఇంకా మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇవి కర్రీ చేస్తానండి, చేసిన తర్వాత అది కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కలర్ఫుల్గాను. అసలు వేరే టేస్ట్ అనమాట. చాలా గుల్లగా వచ్చినాయి ఆనియన్స్ వేసేటప్పటికి. మన నూనె పీల్చలేదు, గుల్లగా ఉన్నాయండి. అంత గుల్లగా అంటే అంత గుల్లగా వచ్చినాయి పెసర పునుకులు. ఎప్పుడైనా పెసరపప్పుతో చేసింది వేరే టేస్ట్ ఉంటుందండి, మన బొబ్బరి వాడలో వేరే టేస్ట్ ఉంటాయి. దాని టేస్ట్ దాందే. నాకు ఎందుకన్నా పెసరపప్పు వాడలో చాలా ఇష్టం అండి, అంత బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, అంతేనండి ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.